కాపర్ టీ అంటే ఏంటి? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మోనికా, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు కపుల్స్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటున్నారో, ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఒక్కొక్కరు ఒక టైప్ ఆఫ్ కాంట్రసెప్షన్ మెథడ్, బర్త్ కంట్రోల్ మెథడ్ని అడాప్ట్ చేసుకుంటారు. కొంతమంది ట్యాబ్లెట్స్ వద్దు, ఏమీ వద్దు, జస్ట్ నాకు తెలుసు నాకు పీరియడ్స్ కరెక్ట్గా వస్తుంటాయి, సో ఈ టైంలో కదా ఎగ్ రిలీజ్ అయ్యేది, సో ఈ డేస్లో భర్త భార్య దూరం ఉంటాం, న్యాచురల్ మెథడ్ ఆఫ్ కంట్రసెప్షన్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా కాండమ్స్ వాడుతుంటారు, దాన్ని బ్యారియర్ మెథడ్ అంటారు. బట్ ఈ రెండు మెథడ్స్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్, అంటే అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం హై ఉంటుందండి. ఫెయిల్యూర్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 30% అనమాట. అందుకే మోర్ కాంక్రీట్ అంటే డెఫినెటివ్ మెథడ్, ఎక్కువ సక్సెస్ రేటు లేదా ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయగలిగిన మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండేవి ఏంటి అంటే కొంతమంది బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు, ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. బట్ మెనీ డోంట్ వాంట్ టు టేక్, ఇష్టపడరు. ఎందుకంటే ఈ పిల్స్ హార్మోన్స్ అని, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతున్నా, పింపుల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, రోజు వేసుకోవాలి మర్చిపోతున్నాను, సో ఇట్లా మల్టిపుల్ ఇష్యూస్ వల్ల ఇది కూడా కొంతమంది వద్దనుకుంటారు. దెన్ కమ్స్ వన్ మోర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్, ఇది కాపర్ టీ. ఈ కాపర్ టీ ఎవరికి బెస్ట్ అంటే అండి, ఒక కిడ్ ఇప్పుడే డెలివరీ చేశారు, సెకండ్ ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా వద్దనుకుంటున్నారు, కనీసం ఒక ఫస్ట్ బాబు లేదా పాప ఒక 2-3 years 4 years ఏజ్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను అన్న కపుల్స్కి దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెథడ్. ఈ కాపర్ టీ అన్నది పేరులోనే ఉన్నట్టు టీ షేప్లో ఉంటుంది డివైజ్. ఇవి మార్కెట్ బయట షాప్ మీకు అవైలబుల్ ఉంటాయి మెడికల్ స్టోర్స్లో. ఈ కాపర్ టీ రకరకాలు ఉంటాయండి. కొన్ని రకాలు 5 ఏళ్ల వరకు పెట్టుకోవచ్చు గర్భసంచిలో, కొన్నిటికైతే చాలా లైఫ్ స్పాన్ 10 years వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది డాక్టర్ ఆ లేడీ గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేశాక ఈ కాపర్ టీ ఎలా వర్క్ అవుతుంది అంటే, భర్త భార్య కలిసినప్పుడు కణాలు పడినా కూడా ఆ కాపర్ టీ నుంచి రిలీజ్ అయ్యే అయాన్స్ వెళ్ళి ఆ స్పర్మ్స్ని కణాలను చంపేస్తూ ఉంటుంది అనమాట. లేదా బై ఛాన్స్ లెటర్స్ సే కణాలు ఎంట్రీ అయిపోయాయి, గుడ్డు కణం కలిసింది, పిండం కూడా ఏర్పడిపోయింది, కానీ ఆ తయారైన పిండంని కూడా కాపర్ టీ అతుక్కోనీయకుండా చూసుకుంటూ ఉంటుంది. సో అలా మీకు కాపర్ టీ హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ కాపర్ టీ బయటికి థ్రెడ్స్ ఉంటాయి, మీకు వైట్ కలర్ థ్రెడ్స్, అవి లేడీ ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ థ్రెడ్స్ మీకు దొరకట్లేదు అనుకోండి, ఛాన్సెస్ కాపర్ టీ మరీ పైకి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అలాంటి జాగ్రత్తలు, కాపర్ టీ థ్రెడ్స్ ఎప్పుడు కూడా లేడీ ట్రాక్ పెట్టుకోవాలి. అది ఎలా లేడీ ట్రాక్ పెట్టుకుంటుందంటే, ఎప్పుడెప్పుడు తను వాష్రూమ్కి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా కూడా జస్ట్ కింద ఆ థ్రెడ్స్ వెజైనాకి లిటిల్ లోపల ఎండ్స్లో ఉండేటట్టు డాక్టర్ ప్లేస్ చేస్తారు. షీ జస్ట్ మధ్యలో ఎప్పుడన్నా ఫీల్ అవుతూ ఉండాలంటే కాపర్ టీ ప్లేస్లో ఉంది అని చెప్పేసి. ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాపర్ టీ వల్ల? కొంతమంది కొంచెం క్రాంప్స్, మెన్సెస్ టైంలో పెయిన్ ఉన్నట్టు పీరియడ్స్లో అలా అనిపిస్తుందండి, కొంచెం హెవీగా బ్లీడింగ్ అవుతుంది ముందు కంటే, పొట్ట నొప్పిగా ఉంది, ఇవి కొంచెం కంప్లైంట్స్ ఉండొచ్చండి. అవి ఎక్కువ లాంగ్ ఉండవు, ఇనీషియల్ ఫ్యూ మంత్స్ అడ్జస్ట్ అయ్యే టైం ఫేస్లో ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ దట్ దే విల్ ఫర్గెట్ ఇట్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్, ఎప్పుడైతే మీకు ఇంకా చాలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు కాపర్ టీ తీపిచ్చేసుకొని, విచ్ ఇస్ జస్ట్ 2 to 5 minutes వర్క్, తీపిచ్చిన వెంటనే మీ ఫర్టిలిటీ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇమీడియట్ ఫాలోయింగ్ మంత్ నుంచే మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయడానికి రెడీగా ఉంటారు. సో కాపర్ టీ అనేది ఇట్స్ అ గుడ్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్. ఇంటర్వెల్ అంటే ఎస్పెషలీ ఒక కిడ్ ఉండి సెకండ్ ప్రెగ్నెన్సీ మధ్యలో గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ మెథడ్. గర్భిణీ స్త్రీలలో IUGR అంటే ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ స్కాన్స్ చేసుకుంటూనే ఉంటారండి. ఆ స్కాన్స్లో బేబీ వెయిట్ ఎలా ఉంది అన్న దాని గురించి, గ్రోత్ ఎలా ఉంది అన్న దాని గురించి రాస్తూనే ఉంటారు. ప్రతి జెస్టేషనల్ ఏజ్ అంటే లెట్స్ సే 6th month లేదా 7th month, సో ప్రతి జెస్టేషనల్ ఏజ్కి వెయిట్ రేంజెస్ ఎంతోమంది లేడీస్లో గ్యాదర్ చేసుకుంటే డేటా 90% కంటే ఎక్కువ బేబీస్ కంటే తక్కువ వెయిట్ ఒకవేళ మీ బేబీది ఉంది అంటే దాన్ని IUGR కింద పరిగణిస్తారు. సో టెక్నికలీ క్లినికల్ టర్మ్స్లో <10th centile ఫర్ దట్ పర్టిక్యులర్ జెస్టేషనల్ ఏజ్ అని అంటూ ఉంటాం. సో అటువంటి బేబీని IUGRతో ప్రాబ్లంగా ఉంది అని చెప్తాం. ఈ IUGR అన్న మెథడ్ 2 types ఉంటుందండి, సిమెట్రికల్ IUGR, అసిమెట్రికల్ IUGR. సిమెట్రికల్ IUGR అంటే బేబీ ఓవరాల్ చిన్నగా ఉంది, హెడ్ చిన్నగా ఉంది, బాడీ కూడా చిన్నగా ఉంది. అసిమెట్రికల్ IUGR వచ్చేసి బేబీ హెడ్ బాగానే ఉంది, బాడీ చిన్నగా ఉంది. సో సిమెట్రికల్ IUGR అసిమెట్రికల్ IUGR కంటే కొంచెం ఎక్కువ డేంజరస్, అంటే చాలా అర్లీగా స్టార్ట్ అయింది ఇష్యూస్.
ఈ ఐయుజిఆర్ ప్రాబ్లం చిన్నగా ఉంది బేబీ అన్న ప్రాబ్లమ్స్ ఎందుకు రావచ్చు? మొదటిగా ప్లాసెంటా మాయలో ప్రాబ్లం ఉండొచ్చు, మదర్ నుంచి బేబీకి ఫుడ్ సరిగ్గా అందకపోవడం వల్ల. సెకండ్, మదర్లో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే మదర్లో బీపీ ప్రాబ్లం ఉందనుకోండి, హై బీపీ ఇష్యూస్, లేదా మదర్కి క్రానిక్ స్మోకర్, ఆఫెన్ స్మోక్ చేస్తుంది, సో అలాంటి వాళ్ళల్లో కూడా మీరు ఈ ఐయుజిఆర్ చూస్తుంటారు. థర్డ్ వచ్చేసి బేబీలో ప్రాబ్లం, అంటే బేబీలో జన్యుపరంగా ఏదైనా లోపం ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సో అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఐయుజిఆర్ ఈ గ్రోత్ రెస్ట్రిక్షన్ లేదా స్మాల్ బేబీ ఫినామినన్ మీరు చూస్తారు. సో ఇలా చూసిన వెంటనే నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? మానిటర్ చేసుకుంటూ ఉండాలి, గ్రోత్ ఎలా ముందుకు వెళ్తుంది, బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఏమన్నా మెడికేషన్స్ ఏమైనా యాడ్ ఆన్ చేయాలా, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్మెంట్కి ఏమైనా ఇన్ఫ్యూజన్స్, సెలైన్స్ లాంటివి ఏమన్నా ఇవ్వాలా, ఓరల్ టాబ్లెట్స్ సరిపోతాయా? సో ఇవన్నీ మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకొని పాసిబుల్ కాజ్ ఏంటి అన్నదాన్ని బట్టి ప్రోగ్రెస్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. నా లాస్ట్ వరకు మనం ముందుకు తీసుకెళ్ళినా కరెక్ట్గా డెలివరీ వరకు, డెలివరీ కూడా ఎలా ప్లాన్ చేయాలి, ఈ చిన్న బేబీ నార్మల్ డెలివరీ తట్టుకుంటుందా లేదా అంతసేపు, ఏమైనా సిజేరియన్ ప్లాన్ చేయాలా సో దట్ బేబీ ఎఫెక్ట్ కాకుండా, సో డెలివరీ మెథడ్ని కూడా డాక్టర్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఐయుజిఆర్ అన్నది ఇట్ ఈస్ నాట్ అ లైట్ థింగ్ అండి, ఇట్ ఈస్ క్వైట్ అ సీరియస్ థింగ్. సో ఐయుజిఆర్ ఉంది అన్న వెంటనే మీరు డాక్టర్తో కన్సల్ట్ అయ్యి అది ఎంత సీరియస్, కరెక్ట్ చేసేసుకోవచ్చా, అసలు రీజన్ ఏమై ఉండొచ్చు, దానికి మనం ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలి రిమైనింగ్ ప్రెగ్నెన్సీ అనేది డిస్కస్ చేసుకోండి. థ్యాంక్ యూ.